హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 47. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆహా! మాపై ఎప్పుడు లవ్ వచ్చింది కన్నలు అని అడిగింది జాను లేచి కూర్చొని ఆమె ఒళ్ళో పిల్లో పెట్టుకొని మాట్లాడుతూ. చెప్పాలా? అన్నాడు కృష్ణ. ఆ! చెప్పరా? ఒకరోజు టెంపుల్‌కి వెళ్ళి వచ్చావనుకుంటా. లైట్ బ్లూ కలర్ శారీలో ఉన్నావు. నీ నడుము దగ్గర కాస్త చీర పక్కకి జరిగి, అది కని కనబడకుండా దాగుడు మూతలు ఆడుతుంది. నువ్వేమో అది చూడకుండా నీ పాటికి నువ్వు మీ ఇంటి మీద ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు. అటు ఇటు తిరుగుతూ. హా! అప్పుడే నిన్ను ఫస్ట్ టైమ్ చూసి, నా హార్ట్ నీ దగ్గర పడేసుకున్నాను. ఆ నడుముని చూసేసి అది నాకే అని ఫిక్స్ అయ్యాను. ఏముంటుందే అది, అబ్బా! అంటూ రొమాంటిక్ వాయిస్‌లో కృష్ణ అంటుంటే, రేయ్! అంది జాను. నువ్వే చెప్పమన్నావు కదే! అన్నాడు కృష్ణ. చెప్పమన్నాను కానీ నాకిక్కడ ఏదేదో అయ్యేలా చెప్పమని అనలేదు. ఏమవుతుంది బంగారం? అన్నాడు కృష్ణ మెల్లిగా. ఏదో అవుతుంది లేరా నీకెందుకు? అంటే నేను వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అని. ఛీ! సిగ్గులేని వెధవ. అరె! నువ్వలా కష్టపడుతుంటే నాకిక్కడ చూడడానికి ఇబ్బందిగా ఉందే. అదే నేను వచ్చాను అనుకో, నీకే బాధ ఉండదు. హాయిగా ఉంటుంది అప్పుడు. రేయ్! నువ్వొస్తే హాయి కాదురా! ఇద్దరికి బడత పూజ చేస్తారు మా వాళ్ళు. ఆ! ఏం కాదు లేవే లైట్. నీ మొహం కానీ తిన్నావా? తిన్నా. టాబ్లెట్స్ వేసుకున్నారా? ఇంకా ఏంటి మేడం? చెప్పాలి సార్. బిజీ పర్సన్స్ మీరు. ఎవడే బిజీ పర్సన్? నువ్వేరా? అంత లేదు గానీ మీ అన్నగాడున్నాడా? ఆ! ఉన్నాడురా. వాడితో నీకేం పని? అని అడిగింది జాను. నీ దగ్గరికి రావాలనుందే. అందుకే వాడు లేకపోతే మీ ఇంటికి వద్దాం అని. రేయ్! నువ్విప్పుడు అలాంటి సాహసాలు చేయకు. అసలే ఇంట్లో అందరూ ఉన్నారు. ఎవరైనా చూస్తే అంతే సంగతులు అంది జాను కంగారుగా. సరేలే నువ్వు కంగారు పడి సావకు. ఊరుకో రాను గాని. ఏమైందిరా నీకు? అర్ధరాత్రి ఫోను చేసి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ఏదేదో అవుతుందే. అందుకే. అందుకే ఫోను పెట్టేసి హాయిగా పడుకోరా. చంపుతా ఫోను పెట్టేసావంటే. అసలే నాకు పిచ్చిలేస్తుందంటే. అందుకే ఏమైందో చెప్పమంటే చెప్పట్లేదు కదరా నువ్వు అంది జాను. ఏమోనే ఏమవుతుందో నాకు కూడా అర్థం అవ్వడం లేదు కానీ, నువ్వు నా పక్కన ఉంటే బావుండనిపిస్తుంది కానీ, ఏం చేస్తావు నువ్వక్కడ నేనిక్కడ అన్నాడు కృష్ణ. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాబూ అనేది. ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయవే. జాను వీడియో కాల్ ఆన్ చేసి కృష్ణని చూస్తూ ఏంట్రా అని అడిగింది. ఓ పెళ్లి పెళ్లి అంటున్నావు కదా! పెళ్లి తర్వాత ఎలాగో అదే పని కదే మరి. ఇప్పుడంటే ఓ భయపడుతున్నావు. రేయ్! ఎప్పటి పని అప్పుడే చేయాలి. బావుంటుంది. ఎవరికే? అందరికిరా. కానీ నాకిప్పుడు కావాలనిపిస్తుంది. మరి ఏం చేయమంటావో చెప్పు నువ్వే అన్నాడు కృష్ణ జానుని చూసి. మన పెళ్లి అవ్వకముందే నీకు డ్యాడీ అని పిలిపించుకోవాలని చాలా ఉందిరా అంది జాను. పెళ్లయినా అవ్వకుండా అప్పుడు నా పిల్లలే కదే! ఇంకా అలా పిలిపించుకోవడంలో కిక్కుంటుందిలే. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ జాను అన్నాడు కృష్ణ. హా! ఇస్తాలేరా మన పెళ్లయ్యాక ఎలాగూ వస్తారు కదా! సరేలే ఏం చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయడమే ఇక.
ఇప్పుడు గుడ్ బాయ్‌వి అనిపించుకున్నావురా. టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? హెల్త్ ఇప్పుడు ఓకేనా? అని అడిగాడు కృష్ణ. ఆ! పర్లేదు కన్నా. ఇప్పుడు బానే ఉన్నా. మంచిగా తిని హెల్తీగా తయారవ్వవే. అసలే నీతో నాకు ముందు ముందు బోలెడు పనుంది అన్నాడు. ఏం పనో చూపిస్తాను కానీ ఇక పడుకో లేట్ అయింది అని గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు కృష్ణ. కృష్ణ ఎంత పడుకోవాలని ప్రయత్నించినా అతడికి నిద్ర రాలేదు. ఆ రోజు హరీష్ చెప్పిన మాటలే మైండ్‌లో తిరుగుతూ ఉన్నాయి. అసలిప్పుడు ఏం చేయాలో అని అతడికి అర్థం కావడం లేదు. అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. అలా ఓ వారం గడిచాక సిరి ఇంకా జాను చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా సరదాగా వెకేషన్‌కి వెళ్దామని ప్లాన్ చేశారు. అలా వాళ్ళ క్లాస్‌మేట్ సిరికి ఇంకా జానుకి కూడా కాల్ చేసి ఈ విషయం చెప్పారు. సిరి ఇంకా జాను ఇరు ఇళ్లలో వెకేషన్ గురించి చెప్పేసరికి ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని వెకేషన్‌కి ఓకే చెప్పేశారు. దాంతో ఫ్రెండ్స్ ఇద్దరూ ఎగిరి గంతేసి హ్యాపీగా లగేజ్ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టారు. రేపు వెకేషన్‌కి వెళ్దాం అనగా కృష్ణకి కాల్ చేసింది జాను ఇలా వెళ్తున్నామని చెప్పడానికి. వెకేషన్ అంటే ఎక్కడికే? అని అడిగాడు కృష్ణ. అరకు అంట కన్నా. ఓహ్! ఓకే. జాగ్రత్త అక్కడ అని చెప్పి కాల్ కట్ చేశాడు కృష్ణ. అయ్యో! వీడేంటి నేను ఊరికి వెళ్తున్నాను అంటే మరీ ఇలా బాయ్ చెప్పేశాడు. కనీసం నేను దూరంగా వెళ్తున్నాను అని ఒక ఫీల్ లేదు, పాడు లేదు. ఛీ! అన్నీ నేనే అనుకోవడం తప్ప అని నిట్టూర్చి ఊరుకుంది జాను. అలా వాళ్ళు వెకేషన్‌కి వెళ్ళే రోజు రానే వచ్చింది. సిరి ఇంకా జాను ఉదయాన్నే రెడీ అయ్యి వాళ్ళ లగేజ్ పట్టుకొని ఇంట్లో వాళ్ళకి టాటాలు చెప్పేసి కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు. స్నేహితురాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ సంతోషంగా. అలా బస్‌లో అందరూ కూర్చున్నాక బస్సు స్టార్ట్ అయింది అక్కడి నుండి. బస్ అలా ఒక అరగంట తర్వాత ఒక ప్లేస్‌లో ఆగడంతో ఎందుకు ఆగింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అప్పుడే జాను మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చెప్పు కన్నా అంది. నీ లగేజ్ తీసుకొని కిందికి దిగవే అన్నాడు కృష్ణ. ఎందుకు? అంది జాను షాకింగ్‌గా. చెప్పింది చెయ్యి త్వరగా దిగు బస్ ఇక్కడ ఎక్కువసేపు ఆగదు అనేసరికి కృష్ణ వాయిస్‌లోని బేస్‌కి సిరి మీ అన్నయ్య నన్ను బస్ దిగమంటున్నాడని మొహం వేలాడ తీసుకొని తన లగేజ్ పట్టుకొని కారు దిగింది జాను. జాను వెళ్తుంటే ఎవరు కూడా ఎక్కడికి వెళ్తుంది అని అడగలేదు. జానుతో పాటే సిరి కూడా బస్ దిగింది. అక్కడ కృష్ణతో పాటు హరీష్, శివ, కిషోర్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి కళ్ళు చిన్నవి చేసి నన్నిక్కడెందుకు దిగమన్నావు కన్నా? అని అడిగింది జాను కృష్ణని. సిరి వీళ్ళ అమ్మా నాన్న గనుక ఫోన్ చేస్తే ఇది నీతోనే ఉన్నట్టు చెప్పు. ఏదోలా మేనేజ్ చెయి. ఒక 3 డేస్ ఓకేనా? అన్నాడు కృష్ణ. ఓకే అన్నయ్య నేను చూసుకుంటాను అని బాయ్ జాను జాగ్రత్త అని సిరి మళ్ళీ ఆ బస్‌లో వెళ్ళిపోయింది. అరే! ఇక్కడ ఏం జరుగుతుంది కన్నా నాకు తెలియకుండా అంది జాను కాస్త గట్టిగా. నీకన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు పద అన్నాడు కృష్ణ. అదే ఎక్కడికి? ఎక్కడికో చెప్తే గాని రావా? అని కృష్ణ అనేసరికి కృష్ణని కోపంగా చూస్తూ తన బ్యాగ్ తీసుకెళ్ళి కార్‌లో వెనకాల వేసి ఫ్రంట్ సీట్‌లో కోపంగా కూర్చుంది జాను. రేయ్! పదండ్రా త్వరగా స్టార్ట్ అవుదామని కృష్ణ అనేసరికి శివ, కిషోర్, హరీష్ ఒక కారులో స్టార్ట్ అవుతే జాను ఇంకా కృష్ణ ఒక కారులో స్టార్ట్ అయ్యారు. జాను కృష్ణ మీద కోపంతో విండో వైపు చూస్తూ కూర్చుంది. ఓయ్! జాను అని పిలిచాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తూ. పాప నుండి నో రెస్పాన్స్. అరె! ఎందుకలా అలుగుతున్నావే? సరే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాలంతే కదా! నిన్ను లేపుకెళ్తున్నాను అన్నాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి.
Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.